సో కెరీర్లో ఉన్నప్పుడు కొంతవరకు ప్రెగ్నెన్సీ డిలే చేసుకోవటం లేదా మ్యారేజ్ అనేది డిలే చేసుకోవటం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయా అనేది చాలామంది ముఖ్యంగా ఆడవారిలో అడిగే క్వశ్చన్ అనమాట. సో కెరీర్ ప్లాన్ చేసుకోవటానికి వల్ల మీకు మ్యారేజ్ అనేది లేట్గా చేసుకోవాల్సి వస్తే సో దాని తర్వాత ప్రెగ్నెన్సీ గురించి కంగారు పడాలా అనేది యూజువల్గా ఫిమేల్స్ అనేది అడుగుతూ ఉంటారు. సో దీనికి ఏంటంటే ఏజ్ అనేది ఇంపార్టెంట్ క్రైటీరియా ముఖ్యంగా ఆడవారిలో. సో దీనివల్ల ఏమవుతుందంటే విత్ ఏజింగ్ అనేది ఎగ్స్ అనేవి కొంచెం తగ్గుతూ ఉంటాయి. తగ్గినప్పుడు ఏంటంటే ఎగ్ నెంబర్ తగ్గినప్పుడు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ కూడా కొంతవరకు రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతుంది. సో దీనికి కొంతవరకు మనకి సొల్యూషన్ ప్లస్ అట్ ద సేమ్ టైం చాలామంది తీసుకుంటున్న వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్ అనమాట. సో మీ ఎగ్స్ని మీరు ఫ్రీజ్ చేసుకోవటం, దాన్ని భద్రపరచుకోవడం అనమాట. భద్రపరచుకోవటం వల్ల ఏంటంటే మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు మీ ఎగ్స్ని అనేది మీరు యూటిలైజ్ చేసుకుని ప్రెగ్నెన్సీని మీరు ప్లాన్ చేసుకోవచ్చు.